చైతన్యం తీసుకొచ్చిన యాత్ర ప్రారంభించి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ పార్టీ క్యాడర్ ఉత్సాహంగా దాన్ని జరుపుకున్నారు. ఎస్. అది అంటే ఎనలేని ఆయన ఆయన సంతోషాన్ని. ఆయన ఒక అంశాన్ని ప్రస్తావించారు సార్. ప్రధానంగా ఏంటంటే ఆ మధ్య ఇంకా నేను అందులో రాగమాక. లేదు లేదు, నేనేం లాగను. ఒక్క అంశం మాత్రమే, అది కూడా సహజంగా ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పారు, పార్టీ అభిప్రాయాన్ని నాయకుల అభిప్రాయాన్ని చెప్పలేదు. అదేంటంటే ఒక పదవి, ఏదైనా రాజకీయ సంబంధించిన పదవి ఒకరికి ఒక 3 దఫాలు వస్తే తర్వాత మిగిలినటువంటి వారికి ఇవ్వాలి, ఆ పదవిలో కొనసాగడం అనేది కాదు. నేను కూడా జనరల్ సెక్రటరీ పదవిని వదులుకోవాలనుకుంటున్నాను, ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అలా వస్తే ఎక్కువ మందికి ఓకే. అది అవకాశాలు మొన్న వస్తాయి మా ఊరు అనేటువంటి వచ్చినప్పుడు కూడా. సో కూడా దాన్ని, లోకేష్ గారు ఆ ఆలోచన విధానాన్ని, లేకపోతే ఆయన ఏదైతే వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని మీరేమనుకుంటారు? ఇదే అభిప్రాయం మొన్న మా రతన్ టాటా గారి విగ్రహావిష్కరణకి నారా లోకేష్ గారు వచ్చినప్పుడు ఆయన పార్టీ మీటింగ్ కూడా ఒకటి సమావేశం జరిగితే ఆ పార్టీ మీటింగ్ లో ఆయన ఇదే అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. సో ఆయన ఏదన్నా హృదయంలోంచి మాట్లాడే వ్యక్తి, మనస్ఫూర్తిగా మాట్లాడిన వ్యక్తి. డెఫినెట్ గా ఆయన మనోభావం 3 వారాల క్రితమే వేరే సందర్భంలో ఇదే మాట చెప్పారు. అదే మళ్ళీ పునరుద్ఘాటించినట్టుగా, అంటే నేను చూడలేదు వాళ్ళు టీవీ ఆయన ఏ స్టేట్మెంట్ అలా ఇచ్చారో. సాధ్యం నేను అవుతుంది అంటారా సార్? చాలా మంది జనాల్లో ఒకసారి ఉన్నా. పదవిలో ఒకసారి వస్తే ఆ పదవిని వదులుకునే దానికి ఇష్టపడేటువంటి పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు? లేదు లేదు, ఆయన అయితే మనస్ఫూర్తిగా అన్నారని చెప్పి అవును. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ గతంలో కూడా ఇక్కడ అదే టాపిక్ వచ్చింది. ఉమ్. నువ్వు చెప్పేది పార్టీ, నాకప్పుడు మాకు చెప్పింది పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అవును. డెఫినెట్ గా నెక్స్ట్ టైము నేను తప్పుకుంటాను అని చెప్పి అప్పుడు మా క్యాడర్కి ఆయన ఓపెన్ గా చెప్పడం జరిగింది. కాబట్టి అది హృదయాంతరాల్లోంచి వచ్చిన మాటే కానీ లిప్ నుంచి వచ్చింది ఏదో ఏలాకోలంగా మాట్లాడింది అయితే కాదు. ఎనీ నువ్వేదో ముగ్గులోకి లాగిలో ఉన్నావు, చాలా సంతోషం శ్రీహరి. ఎస్. గో హెడ్. థ్యాంక్ యూ రఘురామకృష్ణరాజు గారు, మీ సమయాన్ని